ఇంకోటి ఏమైందయ్యా అంటే కడుపులో పుట్టిన బిడ్డ కేశీరావు కడుపులో పుట్టిన బిడ్డ కేటీరామును తోడ పుట్టిన చెల్లె ఊ అంటే ఆ అంటే వీళ్ళకు పక్కలో బల్యం లెక్క తయారయ్యింది. మరి వీళ్ళ పంచాయతీ ఏడబెడిచి ఏ వాడకాడ ఇదాయే ఏ వ్యవహారం కాడ కచ్చపెచ్చ వ్యవహారమాయే ఈ కవితమ్మ కూడా అనేది ఆడికే వస్తుంది. బయటోడు అంటేనేమో ఏమో అనుకుందాం. స్వయాన కవితమ్మనే వాళ్ళ ఇంటి మనిషి కుండ బద్దలు కొట్టి చెప్తుంది. అటు భావశుద్ధులు ఎంచిపోస్తుంది, ఇటు తమ్ముడు ఉండే కదా గోళీలు వేసే తమ్ముడు, కేశీరావుకు గోళీలు వేసే తమ్ముడు సంతోష ఆయన శుద్ధులు ఎంచిపోస్తుంది. ఇక ఇటు పడితే ఆయనకు అన్నను కూడా ఈడంగా ఆడంగా బాగానే పోలు అరుచుకుంటుంది. ఇక ఈ పంచాయతీ అంతా కమ్ముకొని ఆఖరకు వస్తారు కల్లా చెరువు నుండి మత్తడి దొరికినట్టు ఇక ఆమె ఇప్పుడు గుండెలో ఉన్న బాధను మొత్తం ఇక తెలంగాణ జాగృతి జనం బాట అని పెట్టి ఇక జనం బాటలా గడికోపారి ఈ బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారమే ముంగటేస్తుంది. జనాలకు కూడా అరే నిజమే కావచ్చునా అని కవితమ్మనే గిట్ట మాట్లాడుతుంది అనేది ఇప్పుడు ఇక ఊర్ల పొంట ఉన్న జనాలు ఏచమ్మ ఏచి తీరుగా పచ్చమ్మ పచ్చి తీరుగా మాట్లాడుకుంటా ఉన్నారట. ఇక ఇంట్లోనే ఇప్పుడు ఇక బలం తక్కువైపోయింది కారుకు. ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఇక మరి చెయ్యి పార్టీలో షరీక అయితందుకు సిద్ధంగా బాబనాయనని మాట్లాడుకొని ముహూర్తం టైం రాసి పెట్టుకొని కూర్చుర్రట. అయ్యో శంకర భగవంత ఏం చేద్దాము నమో నారాయణ, ఎంత పని అయిపోయాగారా బా. ఇక ఇంట్లో ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఈ కాంగ్రెస్ కోళ్యాలు నిన్న జూబ్లీ హిల్స్ లో గెలిచినందుకు ఆ గులాబీ కారుకు ఓ గొల్లెం తయారు చేసి ఓ పేద ఆ జేసీబో ఏదో పెట్టి దాన్ని ఇక రోడ్ల మీద ఆట ఆడిస్తుర్రు. ఇటు మళ్ళీ తీస్తుర్రు, అటు మళ్ళీ తీస్తుర్రు, పల్టీ వేస్తుర్రు, ఏలియలకలు వేస్తుర్రు, బోర్ల బొక్కలు వేస్తుర్రు. అయిపోయింది దీని పని. ఇక ఇది ఇంతింత సోషల్ మీడియాలో రచ్చరంబోలా అయింది. ఇక అయిపోయిందిరా మన పని. కారు పాత ఇనుప సామాను షాపు కాడికి పోయే యాళ్ళ అయింది. ఇక లాభం లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో కూకట్పల్లి కోల్యాగా కూ అంటుందట, సనత్ నగర్ కోల్యాగా సై అంటుందట. మొత్తానికి ఇక కాంగ్రెస్ గూటికి తొవ్వ ఏడంగా ఉంది అని పుణుకులాడుతున్నారట 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఈ ముహూర్తం తయారు చేసుకొని పెట్టుకుర్రాట. ఎప్పుడు ఎట్లా ఏం చేయాలి, తొవ్వ ఎవరితో సాఫ్ చేసుకొని పోవాలి రేవంతమయ్య కాడికి అనే కాడ ముచ్చట నడుస్తుందట. ఇక ఇప్పటికే మధ్యాహ్న మెదకులో 4 కోల్యాలు పోయి పెద్ద మనిషిని కలిసినాయి. రాసుకొని పూసుకొని తిరిగి వ్యవహారం నడుస్తుంది. ఇక ఈ ఢిల్లీ పెద్దలకు కూడా ముఖం చూపులు కంటి చూపులు అయిపోయినాయి. ఇక రేపో మాపో శరీర చూపులు కానున్నాయి అనేది కూడా నడుస్తుంది. అలా ఓ కోల్యాగా గతంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది మెదక్ కోల్యాగా. ఇక ఇప్పుడు అంబర్పేట కోల్యాగా కూడా లెంకలు కొడుతుందట. ఆడంగా ఈడంగా బేరు చూసుకుంటా కారు దిగి శరీరక అయితందుకు అంబర్పేట కోల్యాగా కూడా కాలేరు వెంకటేష్. ఇక ఆ కోల్యాగా గతంలో బతుకమ్మ పండుగ గోలిగా ఓ బాంబు వేల్చింది. ఏందది? బతుకమ్మ కుంట, అంబర్పేటలో బతుకమ్మ కుంట పునరుజ్జీవం మీద. బతుకమ్మ కుంటకు రేవంతమయ్య మళ్ళా ప్రాణం పోసిండు. మళ్ళా ఈ అంబర్పేట
బతుకమ్మ కుంటకు ఊపిరి పోసిండు, మళ్ళా బతికించిండు అనేది కూడా ఈ అంబర్పేట కోల్యాగా మొన్న బాగానే సైకొచ్చి మాట్లాడిందట. రేవంత్ రెడ్డి పనితీరు బాగా ఉంది, అంబర్పేట బతుకమ్మ కుంటను బతికించినందుకు ధన్యవాదాలు. ఇక ఈ కోల్యా కూడా జరంతా ఇటు మళ్ళబోతుంది మళ్తుంది అనేది కూడా గుసగుస